దళిత జాతిపై జరిగిన దాడిగా నేను భావిస్తా ఉన్నాం. ఏ రోజైతే విజయవాడ నడిబొడ్డులో 206 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏనాడైతే ప్రతిష్ఠించారో, ఈ జాతికి అంకితం చేశారో, ఆనాటి నుంచి కూడా ఒక వర్గం జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసుతో ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంది. అదే తెలుగుదేశం పార్టీ గతంలో కూడా ఒకసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టించిన సందర్భంలో వీళ్ల తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎయిర్పోర్ట్ లో మరి కోడి కత్తితో అటాక్ చేసినప్పుడు మరి తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంది. మరి ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ప్రోద్బలంతో తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్యమైనటువంటి అధినేత చంద్రబాబు నాయుడు గారే రాళ్ల దాడులు చేయాలి అని ఉసిగొల్పినటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా ఉసిగొల్పి వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ నాయకుల్ని మరి దాడులకి పూనుకునటం అనేటువంటిది దురదృష్టకరమైన విషయం. ఆ ఎన్ని దాడులు చేసినా ఎలాంటి అవాంతరాలు ఎదుర్కొన్నా కూడా బస్ యాత్ర అనేటువంటిది ప్రజల మధ్యలోకి వెళ్తుంది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తానే ఉన్నారు, ఇది మరి పెట్టుబడిదారులకు పేదలకు జరుగుతున్నటువంటి యుద్ధం అని. ఈ యొక్క సంఘటన ద్వారా మరి నిజంగానే అది పేదలకి పెట్టుబడిదారులకు జరుగుతున్నటువంటి యుద్ధంగానే భావించాల్సిన అవసరం ఉంది. దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరైనా, ఎంతటి వాళ్ళైనా చర్యలు తీసుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. నా పేరు కొమ్మూరి కనకారావు, మాదిగ కార్పొరేషన్ చైర్మన్. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్లతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. యావత్ సమాజం మొత్తం కూడా దిగ్భ్రాంతి చెందే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాబలాన్ని తట్టుకోలేక దింపుడు కళ్ళం వాస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రేరేపించిన చర్యగా మేము భావిస్తా ఉన్నాం. ఈ విషయంలో నిన్న తాడికొండలో కానీ అంతకుముందు సభల్లో కానీ చంద్రబాబు మాట్లాడినటువంటి మాటల్ని క్రైటీరియాగా తీసుకొని ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రేరేపించిన చర్యగా మేము భావిస్తా ఉన్నాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద, మరి ముఖ్యంగా ఆయనతో ఉన్నటువంటి మరి వెల్లంపల్లి సీను గారు మీద జరిగినటువంటి దాడిలో ప్రథమ ముద్దాయిగా చంద్రబాబు నాయుడు చేర్చాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే క్రమంలో అచ్చెన్నాయుడు గారు ఒక మాట మాట్లాడాడు, ఇది ఎలక్షన్ ట్రెండ్ అని చెప్పేసి అంటా ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం, 2003లో అలిపిరిలో చంద్రబాబు నాయుడు మీద కారు బాంబు జరిగినప్పుడు అది కూడా ఎన్నికల స్టంట్ అడుగుతా ఉన్నాం. అదే సందర్భంగా అంతకుముందు రామారావు గారు సభలో ఉన్నప్పుడు మల్లెల బాబ్జీ చెవి కత్తితో గీసాడని చెప్పి అన్నప్పుడు మరి అది కూడా భావించాలా? అంటే ఈరోజు యావత్ సమాజం మొత్తం కూడా ఒక ప్రజాబలం కూడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాయాత్రలో ఉన్న సందర్భంగా, బస్సు యాత్రలో ఉన్న సందర్భంగా ఒక బలంగా రాయితోటి జరిగినటువంటి సంఘటనని ప్రధానమంత్రి కాళీచంద్ర ఖండిస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కనీసం దింపుడు కళ ఆశ కూడా లేకుండా పోయిందనేటువంటి దాంతో ఈరోజు నిట్టూర్పుతోటి, నిరుత్సాహంతో, ఈ విధంగా కుట్రలతోటి వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ, అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడినటువంటి వారు ఎంతటి వారైనా సరే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, మరి ముఖ్యంగా ఈ సంఘటనను ప్రేరేపించడానికి చంద్రబాబు నాయుడు గారే కారణం అని చెప్పేసి గత స్టేట్మెంట్ ఆధారంగా వారిని A1 ముద్దాగా చేర్చి అతన్ని చట్టపరమైన చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తా ఉన్నాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.